వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ ఆబిద్ హుసేన్. ఇంకా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇవ్వడం అనేది కామనే. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ నుంచి మరొక ట్రెండ్లోకి ప్రజలు మారుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ట్రెండ్ ఏంటి అంటే సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలు తెలపడం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి పని అయితే ఇదే. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వద్దామని ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం అనేది. ప్రధానంగా దీనికి అయితే శ్రీకారం చుట్టింది పవన్ కళ్యాణ్ అని మనం గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఒక్క సీటు గెలవగలవా, నీ సీటు నువ్వు గెలుచుకోగలవా అని ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను డిప్యూటీ సీఎం అయి చూపిస్తాను అనే విధంగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయి ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా అంత ముందున్నారు అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి వినతులకు పరిష్కరిస్తూ ఈరోజు ఆయన ముందుకెళ్ళేటువంటి పరిస్థితి గతంలో చూసాం. సోషల్ మీడియా ద్వారా వచ్చిన చాలా సమస్యలు ఆయన పరిష్కరించారు. ఉదయగిరిలో తీసుకుంటే తాజాగా మనకు ఉదయగిరిలో విద్యార్థులు చిన్న విన్నపం చేస్తే అక్కడ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. మరొక ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోతే వాళ్లకు, అనాథలకు ఇలా రకరకాలుగా ఎవరికి ఏది కావాలన్నా కూడా సాయం చేస్తూ నేనున్నాను అని ముందుకు సాగేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం అయితే ఇదే కాదు, కేంద్ర స్థాయిలో కూడా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని గమనించే పరిస్థితికి, కేంద్రంలో కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితికి మరి పవన్ కళ్యాణ్ ఎదిగారు అంటే ఇది సాధారణ విషయం కాదు. మెయిన్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి వినతులు పరిష్కరించడం, ఆ పరిష్కార దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగడం. మనం మామూలుగా డిస్కస్ చేసుకున్నా కూడా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు, మాట్లాడితే సంక్షేమ పథకాలు, దానికి నిధులు. మరి ఈ నిధులన్నీ ఏమవుతున్నాయి? ఈరోజు కూడా పల్లెల్లో రోడ్లు బాగా లేవు, రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే మనం ఎటువైపు వెళ్ళాం, ఆ నిధులు ఏమైనట్టు? ఆ రోజు నుంచి పెట్టినటువంటి కోట్లు ఒక్కసారి లెక్కేసుకుంటే ఈ కోట్లన్నీ ఎవరికి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఎవరి ఆదాయ వనరులుగా మారిపోతున్నాయి, ఎవరి లాకర్లు నిండుతున్నాయో అర్థం కావట్లా. నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలు 78 సంవత్సరాల్లో అభివృద్ధి పనులకు మనం ఎంత వెచ్చించాం, ఆ వెచ్చించిన దానికి మరి ఈ రోజు కూడా 78 సంవత్సరాల్లో పల్లెటూర్లకు వెళ్తే పల్లెటూర్లలో ఎర్రమట్టి రోడ్లు ఉన్నాయంటే మన నేతలు చెప్పేటువంటి అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ అభివృద్ధి చూస్తూ ఉన్నాం. మరింత అభివృద్ధి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆ నిధులు కరెక్ట్గా సద్వినియోగం అయితే ఈరోజు కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. రోడ్లు వేస్తారు, 6 నెలల్లో ఆ రోడ్లు బయటకు వచ్చేటువంటి పరిస్థితి మనకు తాజాగా నెల్లూరులోనే కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, స్థానిక యువత, ప్రధానంగా స్థానిక యువతలో చైతన్యం రావాలి. జరిగేటువంటి పనుల మీద ప్రశ్నించండి. ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఎంతవరకు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయని. సో సోషల్ మీడియా ద్వారా సమస్యలు పరిష్కరించడం మాత్రం ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఆ దిశగా అందరూ నేతలు కూడా, అంటే స్థానిక నేతలు, నేను ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ అడుగుతాను. స్థానిక నేతలు ఈ సమస్యలను పరిష్కరిస్తే, స్థానిక ఎమ్మెల్యేలు ఈ సమస్యలను పరిష్కరిస్తే మరి పవన్ కళ్యాణ్ దాకా ఎందుకు వెళ్తాయి? పవన్ కళ్యాణ్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది? సో నేతలు లేకపోతే అధికారుల దగ్గర ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉంది, ఎక్కడో ఒక మైనస్ అయితే ఉంది అని మన సమాజంలో జరిగేటువంటి ఆ మైనస్ని మనందరం గుర్తించాలి. అలాగే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇదైతే మనం సోషల్ మీడియా ద్వారా నాయకులకు తెలియజేసేటువంటి కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. దీనైతే కొనసాగిద్దాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. మరి మీ ప్రాంతంలో సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు.